ఓవెన్ లేకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే మన పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ రెసిపీని సూపర్ సాఫ్ట్ అండ్ స్పంజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పంచదార తీసుకోండి. అండ్ అదే కప్పుకి హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. అండ్ నేను వేరే కప్పులో చూపిస్తున్నా, మీరైతే కొలత కావాలనుకుంటే హాఫ్ కప్ పెరుగు తీసుకోండి. పెరుగులో ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలపండి. విస్కర్తో అయితే మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉన్న దాంతో అయినా కలుపుకోవచ్చు. మొత్తం షుగర్ మొత్తం కరిగిపోయేదాకా విస్కర్తో చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కేక్కి ఇది కంపల్సరీ అండి. ఆయిల్ అండ్ షుగర్ అండ్ పెరుగు మిక్స్ చేసుకోవాలి. అండ్ అవి బాగా కలిసిపోయిన తర్వాత ఒక పిండి జల్లెడ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా పిండి అయితే మైదా పిండి, మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అదే కప్పుతోనే షుగర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. కోకో పౌడర్ ఇది వీక్ఫీల్డ్ కంపెనీది, చూస్తున్నారు కదా మీరు. ఇది 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. చాక్లెట్ కేక్ రెసిపీకి కోకో పౌడర్ కంపల్సరీ అండి. అండ్ కాఫీ పౌడర్ అలాంటివి యాడ్ చేయకండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ యాడ్ చేయకండి. బేకింగ్ సోడా కూడా ఎక్కువ యాడ్ చేస్తే కేక్ బాగా ఫ్లఫీ అయిపోతుంది, బాగా హోల్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం అన్నీ కలుపుకొని చక్కగా జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒకే డైరెక్షన్లో కలపాలండి విస్కర్తో. నేనైతే విస్కర్తోనే కలుపుకుంటున్నాను, మీరు స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. దేంతో కలిపినా ఒకే డైరెక్షన్లో పిండి అయితే కలుపుకోండి, మిక్చర్ని అయితే. అండ్ ఇందులో కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోండి. పాలు కూడా ఒకేసారి యాడ్ చేయకూడదు. మనం ఆ థిక్నెస్ని చూసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా మిశ్రమం మొత్తంకి కేక్ బ్యాటర్ మొత్తం కలిసేలాగా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఆ పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం కలిసేదాకా కలుపుకోండి. అండ్ ఒకటే డైరెక్షన్లో కలపండి. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మీరు దేంతో కలిపినా కానీ ఒకటే డైరెక్షన్లో కలపాలన్నమాట కేక్ బ్యాటర్ అనేది. అప్పుడే మనకి కేక్ ఫ్లఫీగా చక్కగా పొంగుతుంది, బాగా వస్తుంది కూడా. ఎలా పడితే అలా కలిపితే లోపల మిక్స్ అవ్వకపోవచ్చు సరిగా. సో ఒకటే డైరెక్షన్ మర్చిపోకుండా చూడండి. ఈ కేక్ బ్యాటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇలా కేక్ బ్యాటర్ని ఫుల్గా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ బ్యాటర్లోకి మనం ఇప్పుడు కేక్ మౌల్డ్ రెడీ చేసుకుందాం బ్యాటర్ వేసుకోవడానికి. నేనైతే కేక్ బౌల్ తీసుకున్నా, రౌండ్ ఉంది నా దగ్గర. దానికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేశాను. తర్వాత అదే ఒక స్పూన్తో మైదా పిండి తీసుకొని టిన్ మొత్తం దాన్ని అడ్జస్ట్ చేశాను. మొత్తంగా పిండి మొత్తం చల్లాలండి, అప్పుడే మనకి కేక్ అంటుకోకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇంకా ఈజీ. సైడ్స్ ఆయిల్ అప్లై చేసి ఓన్లీ బటర్ పేపర్ వేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. సో కేక్ని ఇలా మౌల్డ్ రెడీ చేసుకున్న తర్వాత అందులోకి మన కేక్ బ్యాటర్ని పోసేసుకోవాలి. బ్యాటర్ని మొత్తం చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోవాలండి, డైరెక్ట్గా కాకుండా. మనం పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని ఒకసారి గట్టిగా ట్యాప్ చేయాలి, ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినా పోతాయి అన్నమాట. అండ్ ఇలాగే నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను పాన్. ఒక హాఫ్ అన్ అవర్ ముందు, కేక్ బ్యాటర్ రెడీ చేసే ముందే నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఒక పెద్ద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకున్నాను. సో ఇది హీట్ అయిపోయింది కాబట్టి ఈ ప్రీహీట్ చేసుకున్న పాన్లోకి ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ని
పెట్టేసుకుందాం. కేక్ మౌల్డ్ని అడ్జస్ట్ చేసుకొని దాని మీద పూర్తిగా మూతతో కవర్ చేసుకోవాలండి. సో దీనికి మనకి ఓవెన్ ఏం అవసరం లేదు, ఇట్లా బేక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మూత మాత్రం కంపల్సరీ కవర్ అయిపోవాలి. అండ్ ఆఫ్టర్ 45 minutes మనకి కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగా చూడండి, నేను నైఫ్ పెట్టి మీకు చూపిస్తాను. మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్ పెట్టైనా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నైఫ్ క్లీన్గా వచ్చేస్తే మనకి ఏం అంటకుండా వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయినట్టే అండి. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసి చూపిస్తా చూడండి, నైఫ్కి ఏం అంటుకోకుండా వచ్చింది. సో మనకైతే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ అయితే తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందామండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం డిమోల్డ్ చేసుకోవాలి. సో ఒక 30 minutes తర్వాత నాకు కేక్ అయితే చల్లారైపోయింది. అంటే కొంచెం లైట్ హీట్ ఉంది, బట్ నేనైతే డిమోల్డ్ చేస్తున్నాను. మీకు చూపిస్తా చూడండి. ఒక్కసారి చాకుతో మనం అంచులన్నిటిని కదిపితే కేక్ ఈజీగా డిమోల్డ్ అయ్యి వచ్చేస్తుందండి. దీన్ని మౌల్డ్ మీద ఒక ప్లేట్ పెట్టి మనం ఈజీగా ట్యాప్ చేస్తే, వెనక సైడ్ ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది వచ్చేస్తుంది. అండ్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ మనకి అడుగు అంటిపోలేదు, ఎక్కడ కేక్ పాడవలేదు, చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని చూడండి రివర్స్ చేసి చూపించాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ మీకు కూడా ఇక్కడ దాకా చూసారండి, మీకు కూడా నచ్చే ఉంటుంది కదా, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఒక పీస్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉందండి, ప్లఫీగా ఉంది. నాకు చూడ్డానికే మా బాబు తింటానని గోల్ చేస్తున్నాడు అనమాట, అందుకే కట్ చేసేస్తున్నాను. అండ్ చూసి మీరు అంటే కేక్ విడిపోతుంది అని అనుకోవద్దు, అది కొంచెం హీట్ ఉన్నప్పుడే నేను కట్ చేశాను కాబట్టి అలా వచ్చింది. మీరైతే పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయండి, సో అప్పుడు అలా రాదు. అండ్ కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే అమేజింగ్ ఉందండి. మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. మీరు కమెంట్ చేస్తే మీకు ఏ డిష్ కావాలంటే ఆ డిష్ నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే మీరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.